ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తాడంటారు కానీ ఈ డెసిషన్ తీసుకునే విషయంలో కూడా వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు కౌన్సిలింగ్ లేక అండ్ రోగ నిర్ధారణ అనేది క్లియర్ గా వాళ్ళకి అర్థం అవ్వక వాళ్ళు ఆల్రెడీ ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు హెల్త్ ప్రాబ్లం వచ్చి. ఎప్పుడైతే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్స్కి కానీ తెలిసిన వాళ్ళ ఒపీనియన్స్కి వెళ్తారో అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఏది నిజం ఏది అబద్ధం, డాక్టర్ గారు చెప్పింది నిజమా, లేదా మన రిలేటివ్స్ చెప్పింది నిజమా, లేదా మన ఫ్రెండ్స్ చెప్పింది నిజమా, లేదా సెకండ్ ఒపీనియన్ డాక్టర్ చెప్పింది నిజమా? బేసిక్ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడ ఎంచుకోవాలి. కానీ వద్దు మనం హైదరాబాద్ తీసుకెళ్తాం, ముంబై తీసుకెళ్తాం, చెన్నై తీసుకెళ్తాం. సో హార్ట్కి బ్రెయిన్కి ఎప్పుడు టైం ఉండదండి. అది మంచి హాస్పిటల్ ఇది మంచి హాస్పిటల్ అని జనరల్గా ఎక్కువ మంది చేస్తారండి ఇలా. సో ఆ డెసిషన్ తీసుకోవడం రాక హార్ట్ అటాక్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ కాల్ ఫ్రమ్ గాడ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి అడ్డు వచ్చేది ఫైనాన్షియల్ క్రైసిస్. సో అప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ అనేది చాలా స్పాంటేనియస్గా తీసుకోవాలి. సో దానికి ఆరోగ్యశ్రీ అవుతుందా, లేదా ఇన్సూరెన్స్ అవుతుందా, లేదా ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉందా? చదువుకోని వాళ్ళే కాదు చదువుకున్న వాళ్ళు కూడా ఎమోషన్లో డెసిషన్ తీసుకోలేరు. ఆ ఎమర్జెన్సీ క్రైసిస్ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. లేకపోతే సో అలాంటి వాళ్ళు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసినా, లేదా వాళ్ళు నాకు రిపోర్ట్స్ పెట్టినా నేను వెంటనే చూసి సార్ దీనికి ఇంత అవుద్ది, పలానా హాస్పిటల్ అవకాశం ఉంటుంది, పలానా డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. అలా మోటివేట్ చేసే వాళ్ళు నిజం చెప్పాలని తక్కువ ఉంటారు. డాక్టర్ ప్లేస్లో అంతా ఎవరి పనులు అందరూ పేషెంట్సే కదా, ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు చేస్తారు. బేసికలీ ఈ మోటివేషన్ ఉండదు కదా, ఉంటుందా నాకైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇవ్వాల్సింది వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ మీద ధైర్యం కాదు మేడం, ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నింపాలి. 30 years లోనే చాలా మంది హార్ట్ అటాక్ రావడం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరు చెప్పారు మేడం 30 years హార్ట్ అటాక్లు వస్తున్నాయి? మీకు రావట్లేదా? 7 years కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోయిన పిల్లలు ఉన్నారు. చాలా మంది క్యాన్సర్ అంటే ఏదో పూర్వకాలం నుంచి వస్తున్న ఒక వ్యాధి, దానికి మందే లేదన్నట్టు మాట్లాడతారు. సో క్యాన్సర్కి మందు ఉంది అనే విషయం ఎంత నిజమో, క్యాన్సర్కి రియలిస్టిక్ మందు కూడా ఒకటి ఉంది. మందు ఉంది అని చాలా ఆప్షన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా పెద్ద డౌటే. 4th stage పేషెంట్ కూడా బతుకున్నారు. ఎగ్జాంపుల్స్ చూసాం మేము లైవ్లో. మరి మహిళలు ఏం తప్పు చేశారు? సో వాళ్ళకి ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, వాళ్ళకి ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది? సో వీటికి రీజన్స్ ఏంటంటే అలా చిన్న కడుపు నొప్పే కదా, నార్మల్గా ఈ మంత్ సైకిల్ ఇలా ఉంది కాబట్టి ఇలా అయింది. 1 ఆ నొప్పి అయితే భరించలేరు. సో కంపల్సరీ వాళ్ళు తొక్కాల్సిన కొమ్మ హాస్పిటల్. సో ఆ రోజు తీసే స్కానింగ్లో ద స్టేజ్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బీ. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. సో ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ పర్సన్ వచ్చారండి. ఆయన స్టోరీ అంతా నేను విన్నాను. బట్ అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన చెప్పిన అన్ని పాయింట్స్లో ఒక కీ పాయింట్ ఉంది. ఏంటో తెలుసా? చాలామంది హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం డాక్టర్ చెప్పిన మాట వినాలా, లేదా 4 డాక్టర్లను అడిగి కనుక్కోవాలా అని ఆలోచించే ప్రయత్నంలో పేషెంట్ ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. కానీ ఒక మంచి అడ్వైజర్ దొరకడం చాలా కష్టం. ఆ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి తన లైఫ్లో ఒకసారి ఆయన లైఫ్ స్టోరీ వింటే అసలు ఎక్కడ ఏం జరుగుతుందని అస్సలు గెస్ కూడా చేయలేరు. ఆయన లైఫే అప్స్ అండ్ డౌన్స్ మధ్యలో ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. నన్ అదర్ దాన్ హిమశంకర్ గారు. నేను పరిచయం చేస్తా, వీడియో పూర్తిగా క్లియర్గా చూడండి, మీ మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, హౌ ఆర్ యు? బేసికల్గా అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అడుగుతాం, మీకు మాత్రం నమస్తే చెప్పారు. అయ్యో, దెర్ ఈస్ ఎ రీజన్. మీరు మీ లైఫ్లో మీరు చెప్పిన స్టోరీ వింటే ఇదో సినిమా స్టోరీ లాగా ఇదో డిఫరెంట్గా అనిపించింది. సో మా ఆడియన్స్కి కూడా చాలా క్లియర్గా చెప్పాలని నాకు అనిపించింది. తప్పకుండా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు, అయితే మీరు బేసికల్గా చెప్పిన ఒక పాయింట్ ఉంది. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, ఏదో ఒక డాక్టర్ ఒపీనియన్ తీసుకొని ఎక్కువ ఖర్చు అవుతుందిలే వద్దులే అని అనుకునే ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తాడంటారు కానీ ఈ డెసిషన్ తీసుకునే విషయంలో కూడా వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక మంచి సజెషన్ ఇచ్చే వాళ్ళే లేరు. కానీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అవి చూస్తే మీరు చాలామందికి హెల్ప్ఫుల్గా చాలా సజెషన్స్ ఇచ్చారు. సో మీ లైఫ్లో ఎన్నో టర్న్స్ ఉన్న ఆ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్, చాలామందికి అవసరం అని నాకు అనిపించింది. ఎలా మీరు బేసికల్గా ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? మనిషి పుట్టినోడు చాలా చేయొచ్చు కదా,
ఈ దానిలో మీరు ఎందుకు డిసైడ్ అయ్యారు? ఒక విషయం చెప్పండి. సో ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, ఏదైతే మేము వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్‌లో చాలా పేషెంట్స్‌ని మేము చూసాం. సో ఏంటంటే ఒకటి కౌన్సెలింగ్ లేక అండ్ రోగ నిర్ధారణ అనేది క్లియర్‌గా వాళ్ళకి అర్థం అవ్వక, డాక్టర్ చెప్పినప్పటికీ అర్థం అవ్వక, అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఒపీనియన్స్‌కి గాని, తెలిసిన వాళ్ళ ఒపీనియన్స్‌కి వెళ్తారో అందరూ కన్‌ఫ్యూజ్ చేస్తారు. సో ఈ కన్‌ఫ్యూజన్‌లో డెసిషన్ మేకింగ్ ఆల్మోస్ట్ లేట్ అవుతది. పాపం వాళ్ళు ఆల్రెడీ ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అవును హెల్త్ మేడం. ప్రాబ్లమ్ వచ్చి డల్‌గా ఉంటారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఆ సఫరింగ్‌లో ఉంటారు. సో వాళ్ళని ఇంకా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఏది నిజం? ఏది అబద్ధం? డాక్టర్ గారు చెప్పింది నిజమా? లేదా మన రిలేటివ్స్ చెప్పింది నిజమా? లేదా మన ఫ్రెండ్స్ చెప్పింది నిజమా? లేదా సెకండ్ ఒపీనియన్ డాక్టర్ చెప్పింది నిజమా? అనే కన్‌ఫ్యూజన్‌లో చాలామంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం అయితే నేను చాలా చూసాను. లాస్ట్ 7 ఇయర్స్ జర్నీలో, మెడికల్ జర్నీలో చాలామందిని చూసా. సో ఎందుకు ఇంత లేట్ అంటే, ఇప్పుడు లైక్ ఒకటి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నారు. సో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్‌కి గాని ఇమ్మీడియేట్‌గా ఒక స్టంట్ ఎయ్యాలి. సో స్టంట్ ఎయడానికి ఒక డెసిషన్ తీసుకోవాలి. అది డాక్టర్ క్లియర్‌గా చెప్పేసారు. ఇమ్మీడియేట్‌గా స్టంట్ ఎయ్యాలి లేదా ఇబ్బంది అవుతదని. సో స్టంట్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రెమిసెస్, ఆ లొకేషన్స్‌లో ఏది అక్కడ హాస్పిటల్ ఏదైతే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఉందో బేసిక్ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడ ఎంచుకోవాలి. కానీ వద్దు, మనం హైదరాబాద్ తీసుకెళ్దాం, ముంబై తీసుకెళ్దాం, చెన్నై తీసుకెళ్దాం అని ఒక డెసిషన్ మేకింగ్. సో హార్ట్‌కి, బ్రెయిన్‌కి ఎప్పుడు టైం ఉండదండి. అది మంచి హాస్పిటల్, ఇది మంచి హాస్పిటల్ అని జనరల్‌గా ఎక్కువ మంది చేస్తారండి ఇలా. అవును. సో బేసిక్‌గా ఏంటంటే అలాంటి అక్యూట్ సిట్యుయేషన్స్‌లో స్పాంటేనియస్ డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఆ డెసిషన్ తీసుకోవడం రాక హార్ట్ అటాక్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ ఎమర్జెన్సీ కాల్ ఫ్రమ్ గాడ్. సో దాన్ని రివైవ్ చేసేది ఎవరంటే ఒక ప్రొసీజరు, ఒక డాక్టర్. సో దానికి టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా ఏంటంటే మల్టిపుల్ ఒపీనియన్స్‌లో పేషెంట్‌ని అనవసరంగా అన్‌వాంటెడ్ డిస్కషన్స్‌తో, అన్‌వాంటెడ్ యాజిటేషన్స్‌తో, అన్‌వాంటెడ్ థాట్స్‌తో పేషెంట్‌ని చంపుతున్నాం. పేషెంట్ ఇన్ ద సెన్స్ ఒక ఫ్యామిలీని సఫర్ చేస్తున్నాం. సో దీనికి ఎలా చేయాలి? ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి అడ్డొచ్చేది ఫైనాన్షియల్ క్రైసిస్. సో ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఏం చేస్తారంటే హాస్పిటల్స్ గానీ, ఎవరైనా గానీ ఆ ఎమర్జెన్సీ క్రైసిస్‌ని కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. లేకపోతే గెట్ ఆన్ అవ్వడం కష్టం. సో అప్పుడు తీసుకోవాల్సిన డెసిషన్ అనేది చాలా స్పాంటేనియస్‌గా తీసుకోవాలి. సో దానికి ఆరోగ్యశ్రీ అవుతదా? లేదా ఇన్సూరెన్స్ అవుతదా? ఆ! లేదా ఎంప్లాయ్‌మెంట్ హెల్త్ స్కీమ్ ఉందా? ఏంటి అనేది ఫైండ్ ఔట్ చేసుకొని స్పాంటేనియస్‌గా స్పాట్‌లో మాట్లాడుకొని, కొంతమంది ఏం చేస్తారంటే నాకెవరు తెలుసయ్యా ఇయన్నీ మాట్లాడడానికి. ఆ! ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి? ఏమో ఆ డాక్టర్ చెప్పాడుగా, పోనీ అది పెద్ద ఆసుపత్రి, లేదా ఇది మంచి ఆసుపత్రి. నిజంగా చెప్తున్నా, ఈ చదువుకోని వాళ్ళే కాదు, చదువుకున్న వాళ్ళు కూడా ఎమోషన్‌లో డెసిషన్ తీసుకోలేరు. మీరు చెప్తుంటే నాకు అవును. చాలా నా చుట్టూ జరిగిన సిట్యుయేషన్స్ చాలా బ్రెయిన్‌లోకి వచ్చేస్తుంది. అవును మేడం. ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ లాస్ అంటే ఇక్కడ వెల్త్ కాదు మేడం. ఇక్కడ హెల్త్ లాస్. సో హెల్త్ లాస్ అయితే ఆటోమేటిక్‌గా ఫ్యామిలీ కొలాబరేట్ అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ డిస్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేది ఫ్యామిలీ మెంబర్‌లో ఎవరైనా సిక్ అయితే డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిపోద్ది. బిఫోర్ జర్నీ, ఆఫ్టర్ జర్నీ అనేది సెకండరీ అందరికీ. ఆ టైంలో తీసుకోవాల్సిన డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో దానికి ఏంటంటే నాలెడ్జ్ లాస్ అవుతున్నారు. నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ సో విచ్ ఈజ్ రియల్, విచ్ ఈజ్ నాన్ రియల్. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక కాల్‌తో గానీ, ఒక మెసేజ్‌తో గానీ, నా లయబిలిటీని బట్టి నాకున్న డాక్టర్స్‌తో గానీ రిలేషన్‌షిప్‌లో నేను స్పాంటేనియస్ ఒపీనియన్స్ అనేవి తీసుకోవడం గానీ, లేదా నాకు తెలిస్తే నేను చెప్పడం గానీ చేసి ఒక ప్రాణాన్ని బతికించడానికి నేను 2000% సోర్స్ అవుతాను జనాలకి. అది ఎవరికంటే కార్పొరేట్స్‌కి అవుతానో అవనో సెకండరీ. నాకు అయితే హ్యాపీ. అవ్వకపోయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కడంటే రూరల్ ఏరియాస్, అలాగే అడవి ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో సో అలాంటి వాళ్ళకి అసలు బేసిక్ నాలెడ్జ్ ఉండదు మేడం. సో ఎవరిదైనా ప్రాణమే. సో అలాంటి వాళ్ళు నాకు కాల్ గానీ, మెసేజ్ గానీ చేసినా, లేదా వాళ్ళు నాకు రిపోర్ట్స్ పెట్టినా నేను వెంటనే చూసి, సార్ దీనికి ఇంత అవుద్ది. సో కాబట్టి ఇది మనం ఆరోగ్యశ్రీలో అవకాశం ఉంటది. పలానా హాస్పిటల్‌లో అవకాశం ఉంటది. పలానా డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడొద్దు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇవ్వాల్సింది వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ మీద ధైర్యం కాదు మేడం. ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నింపాలి. నీకేం అవ్వలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.